థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ వికాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. వెయిట్ ఎ మినిట్ మిస్టర్ రమణసాలు గారు. పేషెంట్ స్పృహలోకి వచ్చింది కానీ బతికించలేకపోతున్నాం. షీఈ్ ఇన్ లాస్ట్ స్టేజ్. అమ్మ రావులే, నీకే కాదమ్మా, ఈ డాక్టర్కి ఏం తెలియదు తల్లి. నిన్ను కాపాడుకుంటాను. నీకేం కాదు తల్లి, నీకే కాదు. అంకుల్, రవలిని వెంటనే సింగపూర్ తీసుకెళ్దాం. అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేద్దాం. వద్దు వికాస్, మీరు అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకండి ప్లీజ్. చివరి క్షణాల్లోనైనా మీతో ప్రశాంతంగా మాట్లాడనివ్వండి. అబ్బా రావులే, డాడీ, ఉరి శిక్ష పడ్డ ఖైదీ వికాస్ నీకెలా నచ్చాడమ్మా అని అడిగావు. ఆ రోజు సమాధానం చెప్పలేదు. ఈరోజు కూడా నా దగ్గర సమాధానం లేదు. వికాస్ మంచివాడో కాదో నాకు తెలీదు, కానీ నాకు నచ్చాడు అంతే. డాడీ, నేను బ్రతకనని నాకు తెలిసిపోయింది. నాకు వికాస్ కావాలని పట్టుబట్టి అడిగినందుకు వికాస్ నిర్శిక్ష నుంచి తప్పించి నాకు అప్పగించారు. ఏ తండ్రి ఏ కూతురికి ఇవ్వలేని గొప్ప గిఫ్ట్ నాకు ఇచ్చారు. యూర్ రియల్లీ గ్రేట్ ఫాదర్ డాడీ. వికాస్, అమృతం ఏదైనా పగ కోసం నువ్వు నాకు దూరమైనా నేను బాధపడలేదు. నువ్వు నాతో గడిపింది కొద్ది రోజులే అయినా నా లైఫ్కి సరిపడా సంతోషాన్ని మనసు నిండా నింపుకున్నాను వికాస్. డాడీ, మీ కూతురి ఆఖరి కోరిక తీరుస్తారా? అమ్మా రావులే, ప్లీజ్ అలా మాట్లాడకమ్మా. చెప్పండి డాడీ, తీరుస్తారా? అలాగేనమ్మా, నీకేం కావాలో చెప్పమ్మా, నేను తీరుస్తాను. చెప్పమ్మా. నా ప్రేమ కోసం ఉరి శిక్ష పడ్డ ఖైదీ వికాస్ ని తీసుకొచ్చి నా ప్రేమని గెలిపించారు డాడీ. అలాగే రేపు వికాస్ ని గెలిపించండి డాడీ. అమృత మీద వికాస్ పగ ఇంకా తీరలేదు. ఎలాగైనా సరే వికాస్ పగ తీరేలా వికాస్ ని మీరే గెలిపించాలి డాడీ. అలాగని
నాకు మాట ఇవ్వండి డాడీ. అలాగేనమ్మా, వికాసుని నేను గెలిపిస్తాను. ప్రామిస్. నువ్వేం బాధపడకమ్మా, వికాసుని నేను గెలిపిస్తానమ్మా. I love you, Daddy. Thank you so much, Daddy. అమరావళి. వికాస్, ఇప్పుడు నువ్వు హ్యాపీనా? రవలి, ఐ లవ్ యూ సో మచ్. రవలి, వికాస్, అమ్మా రవలి, రవలి, అమ్మా రవలి, అమ్మా రవలి, అమ్మా రవలి, లేకమ్మా వికాస్, రవలి పోయిందయ్యా. యాండి, రేపే మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తున్నారండి. తెలుసు లక్ష్మి. కూతురి కోసం అంటూ హంతకులయ్యారు. తీరా చూస్తే ఇలా జరిగింది. ఏమిటండి మనకి దురదృష్టం. లక్ష్మి, జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? జరిగిపోయిన దాని గురించి నేనేమీ మాట్లాడనండి. కాని మీరు అమృతని మీ కేసు వాదించి మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకురమ్మని మీరు చెప్పండి. అవునండి, కూతుర్ని కష్టపడి లాయర్ చేశారు కదా, ఈరోజు మీ కేసు తీసుకోమని చెప్పండి. మీరు చంపాలనుకున్నది వికాస్ని, కాని చంపింది రుద్రవర్మ కొడుకుని. అంటే ఇందులో మీ తప్పేమీ లేదు. న్యాయం మీ వైపే ఉంది. అమృత రాగానే రేపు కోర్టులో కేసు నువ్వే వాదించాలమ్మా అని చెప్పండి. నేను చేసిన పనికి అటు నువ్వు సంతోషంగా లేవు, ఇటు మీ అమ్మా సంతోషంగా లేదు. కనీసం నన్నెలాగోలా జైలు నుంచి బయటికి తీసుకొస్తే కాస్త ప్రశాంతంగానైనా ఉంటుంది అని అడగండి. నిన్ను చదువుల సరస్వతిని చేసినందుకు కన్నతండ్రి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని చెప్పండి. ఏంటండి, ఏంటలా చూస్తున్నారు? లక్ష్మి, అమృతని నా కేసు వాదించమని అడగాల? మీరు నోరు తెరిచి అడిగితే అమృత కాదనదండి.
ఖచ్చితంగా మీ కేసు వాదిస్తుంది. ఎలాగైనా మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తుంది. అడగండి. అది కాదు లక్ష్మి. రామ్మా, నీకోసమే చూస్తున్నాం, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. అమ్మా, రేపు కోర్టులో వాదోపవాదాలు జరగబోతున్నాయి. నువ్వేం భయపడొద్దు. ఇక్కడ రాజమండ్రిలో నాకు తెలిసిన మంచి లాయర్ని మాట్లాడాను. ఈయనే. నమస్తే, నా పేరు నీలకంఠం. కేసు గురించి అన్ని విషయాలు కూలంకుషంగా అమృత గారు చెప్పారు. మీరు ఆగండి లాయర్ గారు. ఏంటమ్మా ఇది? లాయర్ని తీసుకొచ్చావేంటి? నాన్న కేసు వాదించాలి కదా. ఏ, నువ్వున్నావు కదా. నేను కోర్టులో సాక్ష్యం చెప్పాలమ్మా. సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఏంటమ్మా? చెప్పు. అదేనమ్మా, మర్డర్ జరుగుతున్నప్పుడు నాన్న విజయవర్మని మర్డర్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను కాబట్టి పోలీసులు నన్ను సాక్ష్యంగా రేపు కోర్టులో ప్రవేశపెడతారు. అంటే ఏం చెప్తావు? లక్ష్మి, మీరు మాట్లాడకండి. రేపు కోర్టులో నాన్నకి వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్పాలమ్మా. అది కాదమ్మా. అంటే రేపు కోర్టులో మీ నాన్నగారి తరపున నువ్వు వాదించవు. అంటే నువ్వు వాదించడం లేదు కాబట్టి ఇంకో లాయర్ని వెంట పెట్టుకుని వచ్చావు, అంతేనా? ఈ లాయర్కి ఫీజు కూడా నువ్వే ఇస్తావు కదూ. మీ నాన్నగారి కోసం లాయర్ని పెట్టావు, ఫీజు కడుతున్నావు. అంటే మీ నాన్నగారిని విడిపించడానికి కాదా? మరి మీ నాన్నగారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నావు అంటే నాన్నగారు హంతకులనేగా? ఏమండి, చూసారా మీ కూతురి గొప్పతనం? తను మీ కేసు వాదించదు, కాని లాయర్ని పెట్టింది. అంటే కూతురుగా తన బాధ్యతను నిలబెట్టుకుంటుంది. ఎంత గొప్ప కూతుర్ని కన్నారండి. ఊరుకో లక్ష్మి. నా కూతురు న్యాయదేవత కావాలని కలలు కన్నారు కదండి. ఇదిగో
తండ్రికే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి న్యాయాన్ని నిలబడుతుంది. ఇలాంటి న్యాయ దేవతని కన్నందుకు గర్వపడాలి కదండి, గర్వపడాలి. కూతురు న్యాయశాస్త్రంలో గోల్డ్ మెడల్ సంపాదించింది న్యాయాన్ని కాపాడి మిమ్మల్ని శిక్షించడానికేనండి, మిమ్మల్ని శిక్షించడానికే. ఎవరే నీకమ్మా? నువ్వు నన్ను అలా పిలవకు. నువ్వు నన్ను అలా పిలవాలి అంటే మీ నాన్నగారి తరఫున నువ్వు వాదించాలి. మీ నాన్నగారిని ఈ కేసు నుంచి విడిపించి మమ్మల్ని ప్రశాంతంగా మన ఊరికి పంపించు. అప్పుడు నిన్ను నా కూతురువి అనుకుంటాను. వాదిస్తావా? చెప్పు. వాదించవు. నువ్వు లాయర్ని తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైంది. సరే, లాయర్ అమృత గారు, మా ఆయన ఒక హత్య చేశారు. ఎలాగైనా నిర్దోషిగా ఆయన్ని బయటికి తీసుకురావాలి. ఫీజు ఎంత కావాలో అడగండి, ఇస్తాను. లక్ష్మి, బిడ్డతో అలాగేనా మాట్లాడేది? నేను నా బిడ్డతో మాట్లాడలేదండి, ది గ్రేట్ లాయర్ అమృత గారితో మాట్లాడుతున్నాను. చెప్పండి లాయర్ అమృత గారు, ఫీజు ఎంత కావాలి? ఓహో, మాలాంటి దరిద్రులు మీలాంటి గొప్ప లాయర్కి ఫీజు ఎలా ఇవ్వగలరు అనుకుంటున్నారా? ఇదిగో, నా భర్త చేయించిన తాళిబొట్టుంది. ఇది అమ్మితే బాగానే డబ్బొస్తుంది. ఈ తాళి అమ్మైనా సరే మీ ఫీజు కట్టేస్తానమ్మా. అమ్మేయమంటారా? అమ్మా, ప్లీజ్ అమ్మా, నన్ను అర్థం చేసుకోమ్మా. పోవే. తండ్రి జైల్లో ఉంటే కేసు వాదించలేని నీలాంటి కూతుర్ని ఏ తల్లి అర్థం చేసుకోలేదే. లక్ష్మి, పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా నువ్వు బాధపడుతూ తనను కూడా బాధపడతావు దేనికి? అవునండి, అవును. ఏమండి, మీరంటే అమృతకి చాలా ఇష్టం. మీరంటే అమృతకి ప్రాణం కదండి. నేను చెప్తే వినదండి, మీరు చెప్తే ఖచ్చితంగా వింటుంది. మీ కేసు తీసుకుని వాదించి మిమ్మల్ని జైల్లోంచి బయటికి తీసుకురమ్మని అమృతకి చెప్పండి. అమృతకి చెప్పండి.
చెప్పండి.